హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో మోడల్ ఆక్సిలరీ అయినటువంటి హ్యావ్ టు గురించి మాట్లాడుకుందాం. సో ఈ యొక్క హ్యావ్ టుని బాధ్యతగా చేయాల్సి ఉంది అనేటువంటి సందర్భంలో ఈ యొక్క హ్యావ్ టుని ఉపయోగిస్తారు. సో ఈ హ్యావ్ టుని రెండు ఫామ్స్లో ఉపయోగిస్తారు. అంటే ఏ సబ్జెక్టుల పక్కన ఏ ఫామ్ను ఉపయోగిస్తారో చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసేసుకుందాం. సో ఇక్కడ ఐ, వి, యు, దే వీటి పక్కన హ్యావ్ టు అంటారనమాట. తర్వాత సబ్జెక్టులు కనుక హీ, షీ, ఇట్, లేదా ఏదైనా ఒక మేల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కర్షక్, ఏదైనా ఫిమేల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అంకిత, లేకపోతే యానిమల్, బర్డ్, థింగ్ ఏదైనా కానీ వాటి పక్కన హ్యాస్ టుని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఈ స్ట్రక్చర్ని ఒకసారి మనం చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో, రేపు ఉదయాన్నే నేను త్వరగా లేవాల్సి ఉంది. యూ హ్యావ్ టు పాస్ ది ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా బాధ్యతగా పాస్ అవ్వాల్సి ఉందని. దే హ్యావ్ టు షో ది ఐడి ప్రూఫ్స్, వారు తమ ఐడి ప్రూఫ్స్ని చూపించాల్సి ఉంది. వీ హ్యావ్ టు ఫినిష్ దిస్, మనం దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. యూ హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్, నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. దీంతోపాటు నో అని చెప్పేటువంటి సెంటెన్స్లు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. ఓకే, ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ, నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. యూ డోంట్ హ్యావ్ టు పాస్ ది ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు షో ది ఐడి ప్రూఫ్స్, వారు తమ ఐడి ప్రూఫ్స్ని చూపించాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు ఫినిష్ దిస్, మేము దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్, నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వేరే సబ్జెక్టులు అంటే హీ, షీట్లతో వచ్చేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసి ఈ యొక్క వీడియోని మనం క్లోజ్ చేసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు ప్లస్ V1. షీ హ్యాస్ టు పే ఫర్ ద మిస్టేక్, ఆమె చేసిన తప్పుకు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. రవి హ్యాస్ టు గో దేర్, రవి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. హీ హ్యాస్ టు స్పీక్ అబౌట్ ది ఇష్యూ, అతడు ఖచ్చితంగా ఆ విషయం గురించి మాట్లాడాలి. ఇట్ హ్యాస్ టు వర్క్ ప్రాపర్లీ, అది ఖచ్చితంగా సరిగా పనిచేయాలి. ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్తో నో అని చెప్పేటువంటి స్టేట్మెంట్లు కూడా కొన్ని చూద్దాం. షీ డజంట్ హ్యావ్ టు పే ఫర్ ద మిస్టేక్, ఆమె తను చేసిన తప్పు గురించి ఏమీ మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు, వేరే ఎవరో దాని గురించి బలయ్యారు. రవి డజంట్ హ్యావ్ టు, ఇక్కడ టీఓ వచ్చింది, ఐఎమ్ సారీ. రవి డజంట్ హ్యావ్ టు గో దేర్, రవి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ది ఇష్యూ, అతడు ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ టు వర్క్ ప్రాపర్లీ, అది సరిగా పనిచేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. ఈ యొక్క సెంటెన్స్ని మీ యొక్క డైలీ కమ్యూనికేషన్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.